పార్టీ నాయకులు కానీ ఇతర నాయకులు సర్పంచ్ ఎంపీసీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మున్సిపల్ సొసైటీ చైర్మన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజన్న గారు, గంగారెడ్డి గారు, సాయిబాబా గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే రైతులకు అందజేయడం జరుగుతుంది. అయితే మనం దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పామాయిల్ గురించి. చాలా కాలంగా పేపర్లలో తర్వాత టీవీలలో కానీ తర్వాత యూట్యూబ్లలో కానీ చూస్తూ ఉంటాం ఈ పంట గురించి. అసలు ఈ పంట ఎందుకంత ప్రాముఖ్యత పొందింది అనేది మీకు ఒక 2 విషయాలు ఇవ్వాలి. ఇప్పుడు మన దేశ జనాభా దాదాపు 140 కోట్ల ఇస్తున్నాం. 140 కోట్ల జనాభాకి సరిపడా ఆయిల్ ఉత్పత్తి అనేది మన దేశంలో అనేది లేదు. మరి మన దేశంలో అయితే ఉత్పత్తి అవ్వలేదు. మన బయటకు వెళ్ళి కిరాణా షాప్లో 1 లీటర్ పామాయిల్ ప్యాకెట్లు ఎండలు చేస్తున్నారు, లీటర్ సన్ఫ్లవర్ ఎండలు చేస్తున్నారు. ఎన్ని కావాలంటే వస్తూనే ఉంటాయి. మరి ఎక్కడ నుండి వస్తుంది? ఎవరికైనా డౌట్ వచ్చింది ఎక్కడ నుండి వస్తున్నాయంటే మనము ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ నుండి? మలేషియా, ఇండోనేషియా, అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే వరల్డ్ మొత్తానికి సప్లై చేసేంత ఆయిల్ కావాలి. దాదాపు 2 లక్షల కోట్లు పెట్టి మనం డిమాండ్ చేసుకుంటాం. అక్కడ నుంచి ఆ 2 లక్షల కోట్లు అనేది ఒక సంవత్సరానికి సరిపడా ఆయిల్ మాత్రమే. ప్రతి సంవత్సరం ఇలా 2 లక్షల కోట్లు మనం బయట దేశాలకు కరెన్సీ రూపంలో వెళ్ళిపోతుంది. మరి ఎందుకు అక్కడ వాళ్ళకు మన దేశంలో ఇది పండదా? మన రైతులు దీన్ని పండించలేదా? మన దగ్గర ఇది ఈ క్లైమేట్ అనేది సూటబుల్ కాదా అని అంటే ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, అన్ని రకాల భూములు మన భారతదేశంలో మన అదృష్టం. పైన నార్త్ ఇండియాకి వెళ్తే టెంపరేట్ క్లైమేట్ ఉంటుంది. టెంపరేట్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండడం కాదు, చల్లగా ఉంటుంది. అక్కడ యాపిల్ పండిస్తారు సిమ్లా. మధ్యలోకి వస్తే ద్రాక్ష లాంటివి పండుతాయి. ఇంకా కిందకి వస్తే మామిడి, సీతాఫలం ఇలాంటివి పండుతాయి. మరి ఇక్కడ యాపిల్ పండుగ చూసి ఈ మధ్యలో ఒకరిద్దరు వేస్తున్నాం, కానీ ఆ సైజ్ రాదు, ఆ క్వాలిటీ రాదు. మరి అక్కడ పండింది ఇక్కడ ఉండదు, ఇక్కడ పండింది అక్కడ ఉండదు. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ క్లైమేట్ అనేది మన దగ్గర ఉంది. అలాగే పామాయిల్ కూడా పెంచడానికి సూటబుల్ వాతావరణం మన దగ్గర మన ప్రాంతంలో ఉంది. లాభదాయకంగా ఉండాలంటే 2 చేయాలి. అయితే మనం చేసే పని ద్వారా ఖర్చు తగ్గించుకోవాలి, అంటే పెట్టుబడి తగ్గించుకోవాలి. అదొకటి. అయితే మనం చేసే వ్యవసాయంలో దిగుబడులు పొందాలి. అంటే మనం చేసే పనులతో అంటే వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలి, లేకపోతే దిగుబడి అయినా పెంచుకోవాలి. ఇవి 2 చేస్తే మనకు వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది కదా. అయితే మనం చేసే పనులలో కొన్ని అంశాలు ఈ కార్యక్రమం ద్వారా కొన్ని 6 అంశాలు ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చింది వ్యవసాయ విశ్వవిద్యాలయం. అందులో మొదటిది తక్కువ యూరియా వాడడం. మనం ఇక్కడ ముఖ్య పంట వరి. అయితే మనము ఏంటంటే మనం వరి పొలం పచ్చగా ఉండాలని చెప్పేసి యూరియా తోలుతూనే ఉంటారు. అయితే మనకు అవసరం మోతాదు మాత్రమే యూరియాని వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎంత తింటామో అంతే మనకి బాడీకి సరిపోతుంది. అదే ఇంకా ఎక్కువ తిన్నామనుకోండి, డైజెషన్ రాక లేకపోతే ఇంకా ఏదో ప్రాబ్లం వచ్చేసి డైజెషన్ ఇష్యూస్ వచ్చేసి మనకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే భూమి కూడా ఆ పంట కూడా ఎంత అవసరమో అంతే యూరియా తీసుకుంటుంది. మిగిలిన యూరియా కావచ్చు, నత్రజని
రావచ్చు, అది ఎండకి ఆవిరైపోవడము లేకపోతే భూమి పొరల్లోకి ఇంకిపోవడము ఇలా వ్యర్థమైపోతుంటారు. మనం వేసిన అంటే ఎక్కువ వేస్తే పంటకు కావాల్సిన తీసుకొని మిగతాదంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఎంత కావాలో అంతే వాడుకోవాలి, అవసరం మేరకు వాడుకోవాలి. ఇప్పుడు మనం బయట చూసుకున్నట్లయితే ఎకరానికి 2 బ్యాగులు యూరియా సరిపోతుంది. అయితే మనం ఏం చేస్తామంటే పక్క పొలం పచ్చగా కనిపిస్తుంది, మన పొలం పచ్చగా కనిపిస్తలేదు అని చెప్పేసి కొంచెం ఎక్కువనే ఇంకా యూరియా కాకుండా బీపీ చేస్తాము, భారపతి సోలా వేస్తాము, వేసుకుంటే పోతాము. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు పచ్చగా కనిపిస్తుంది సరే, కానీ దీంట్లో ఆ పచ్చగా ఉండడంలో ఏమవుతుందంటే కొన్ని రకాల పురుగులు తెగుళ్ళు ఆశించడానికి చాలా వరకు క్రాప్ అట్రాక్ట్ చేస్తారు పురుగులను తెగుళ్ళు.